హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించిన ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ను డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా వీడియోని పాస్ చేసి ఓన్గా క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ను డిజైన్ చేసింది అమిగోస్ ఐఏఎస్ వారండి. సో కొన్ని క్వశ్చన్లు నేను కూడా దీనిలో చేంజ్ అయితే చేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు: 14, 20, అదేవిధంగా 22, 24 అంటున్నారు. సో మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత 8 భాషలను మనం వివిధ సవరణల ద్వారా అయితే యాడ్ చేసాం. సో దీంట్లో మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ప్రజెంట్ వచ్చేసి మనకు 22 భాషలు ఉన్నాయి. ఆఖరిసారిగా మనకు 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అని 4 లాంగ్వేజ్ని అయితే యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సోషల్కి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కులం అనే పదానికి మూలం హిబ్రూ పదమైన కాస్టా అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది హిబ్రూ పదం కాదండి, ఇది ఒక స్పానిష్ వర్డ్, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కాస్టా అనే పదం లాటిన్ పదమైన కాస్టస్ నుంచి ఉద్భవించింది. కాస్టా అనగా కుటుంబం అనే అర్థం అంటున్నాడు. సో కాస్టా అనగా కుటుంబం అని అర్థం కాదండి, స్వచ్ఛమైనది అని అర్థం అవుతుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి సో రెండిట్లో మనకి ఏమడుగుతున్నాడు, ఏది సరైనది అంటున్నాడు. 2 సరికాదు కాబట్టి డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదాన్ని ఇచ్చిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఏ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. సో ఇది మనకు రాంగ్ అండి. సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి, రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి అంటాడు. సో అదేవిధంగా బాల గంగాధర్ తిలక్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మనకు సి అనేది ఆప్షన్ అండి. లాలా లజపతి రాయ్ ఈ యొక్క నినాదాన్ని అయితే ఇచ్చాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కులానికి సంబంధించి అదేవిధంగా వర్ణం గురించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. సో ఋగ్వేదంలో ఒక సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించిన వర్ణన ఉంది అని అంటున్నాడు. సో ఇది కరెక్టే అండి. మనకు ఋగ్వేదంలోని పురుష సూక్తం 10వ మండలంలో మనకు వర్ణ వ్యవస్థ గురించి ఉంది. సో అదేవిధంగా వేదకాలంలో దిగువ వర్ణ ప్రజలకి కఠినమైన నియమాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దిగువ వర్ణ ప్రజలంటే శూద్రులకు కఠినమైన నియమాలు ఉన్నాయి. వాళ్ళను ఏకజులు అంటే వాళ్ళకు ఉపనయనం లేదు. సో అందువల్ల వారికి కఠినమైన నియమాలు అయితే ఉండడం జరిగింది. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. 2 సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు హిందూ మతంలో వివాహ వ్యవస్థకు సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చారండి. సోషల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తున్నారు మనకు స్టార్టింగ్లోని. వివాహం గురించి మాట్లాడే గృహస్థాశ్రమం జీవితంలోని 4 దశలలో 3వది అంటున్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి, 3వది కాదు. బ్రహ్మచర్యం తర్వాత 2వదే మనకు గృహస్థాశ్రమం అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హిందూ వివాహమును సప్తపది లక్షణంచే వర్ణించవచ్చు. సో ఇది రైట్ స్టేట్మెంట్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమడుగుతున్నాడు, సరైనది ఏదని అడుగుతున్నాడు కాబట్టి 2 మాత్రమే సరైనది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగం ఈ క్రింది ఏ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేకించి షెడ్యూల్ తెగలు ఇతర అగ్రకులాల స్థాయికి రావడానికి వీలుగా కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పించింది అంటున్నాడు. సో మనకు షెడ్యూల్ తెగలు ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేక అధికారాలు ఏ షెడ్యూల్లో పొందుపరిచారని మనల్ని సింపుల్గా అడుగుతున్నారు. సో ఇక్కడ ఏ వచ్చేసి మనకు 4వ షెడ్యూల్ 5వ షెడ్యూల్ అంటున్నారు. సో 5వ షెడ్యూల్ తెగలకు సంబంధించిందే కానీ 4వ షెడ్యూల్ అనేది కాదు కాబట్టి సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. 4వ షెడ్యూల్ దేని గురించి డిస్కస్ చేస్తుందండి, కేంద్రపాలిత ప్రాంతాలు అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజ్యసభ స్థానాల గురించి 4వ షెడ్యూల్ పేర్కొంటుంది. సో అదేవిధంగా మనకు బిలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ అని 2 ఇచ్చారు. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో 5వ షెడ్యూల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన నియమాలకు సంబంధించి 5వ షెడ్యూల్ ఉన్నాయి. అదేవిధంగా 6వ షెడ్యూల్లో అస్సాం, మిజోరం, త్రిపుర, మేఘాలయకు సంబంధించిన గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన నియమాలు 6వ షెడ్యూల్ ఉన్నాయి. సో ఇది 2 మనకు గిరిజనులకు సంబంధించి డిస్కస్ చేస్తాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 6, 7వ షెడ్యూల్ అంటున్నారు. సో 7వ షెడ్యూల్ అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించి డిస్కస్ చేస్తుంది. సో ఇది మనకు ఆప్షన్ అనేది బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ క్రింది మతపరమైన జనాభాను పరిగణలోకి తీసుకొని ఎక్కడి నుంచి అండి ఎక్కువ నుండి తగ్గుతున్న క్రమంలో అమర్చండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఎక్కువ జనాభా ఏ మతంలో ఉన్నారు, తక్కువ జనాభాలో ఏ మతంలో ఉన్నారు అనేది మనం ఎక్కువ నుంచి తక్కువగా అమర్చాలంటున్నాడు. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వరకు అయితే అందరికీ తెలుసు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు. సో ఆ తర్వాత వచ్చేసి మనకు బౌద్ధులు కాదండి, సిక్కులు అవుతుంది. ఆ తర్వాత బౌద్ధులు, ఆ తర్వాత జైనులు. అంటే సో 1, 3, 2, 4, 6. సో మనకి ఇక్కడ ఉందండి, ఇది సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రింది వాటిలో ఏ అధికరణ కింద భారత రాజ్యాంగం బలహీన వర్గాల ప్రజల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాలి మరియు సామాజిక న్యాయం అన్ని రకాల దోపిడీ నుంచి వారిని కాపాడుతుందని పేర్కొంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 4 ఆర్టికల్స్ పేరు ఇచ్చారండి. ఇవన్నీ మనకు ఆదేశిక సూత్రాలకు సంబంధించే. సో దీనిలో చూసినట్టయితే ఆర్టికల్ 46 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఆర్టికల్ 47 అనేది మత్తు పదార్థాలను నిషేధించాలి రాజ్యం అని చెప్తుంది. సో ఇది మనకు ఆర్టికల్ 46
అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆదేశిక సూత్రాలు అనేది ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలని ఏం లేదు. ప్రభుత్వానికి తన వనరులకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలు చేయవచ్చు. సో ఆర్టికల్ 46 దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు భారత ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరాన్ని మహిళా సాధికారత సంవత్సరంగా జరుపుకుంటుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్లు చాలా తక్కువగా అడుగుతారు మనల్ని. అన్ని దాదాపుగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు అడుగుతారండి. సో అందుకే దీంట్లో అన్ని స్టేట్మెంట్సే ఉన్నాయి. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో దీంట్లో చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకు 2001వ సంవత్సరం అండి మహిళా సాధికారత సంవత్సరంగా జరుపుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ కానిది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి గ్యారంటీ ఉంటుంది గ్రూప్ 2లో, గ్రూప్ 3లో. సో చూసినట్లయితే ఇక్కడ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ అంటున్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అండి. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు మానవ హక్కుల కమిషన్ అనేది, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. సో అదేవిధంగా గతంలో బీసీ కమిషన్ కూడా చట్టబద్ధమైన సంస్థగానే ఉండేది, కానీ దీన్ని తాజాగా రాజ్యాంగ హోదా కూడా కల్పించారు. సో ప్రజెంట్ వచ్చేసి మనకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక్కటే చట్టబద్ధమైన సంస్థ. ఇంకా చట్టబద్ధమైన సంస్థలు ఉన్నాయి. ఈ ఆప్షన్లో మాత్రమే మానవ హక్కుల కమిషన్ అనేది చట్టబద్ధమైన సంస్థ. ఇది మనకు ఆప్షన్ ఆన్సర్ అవుతుంది డి. నెక్స్ట్ వచ్చేసి మనకు జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చారు మనకు. జాతీయ మహిళా కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అంటున్నాడు. సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది కూడా ఒక చట్టబద్ధమైన సంస్థ, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. సో తర్వాత జాతీయ మహిళా కమిషన్ మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, సరైనది కాదు అంటే ఏది తప్పుగా ఉన్నదని అడుగుతున్నాడు. సో 1వది తప్పు కాబట్టి ఏ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగ, ప్రతి ఏటా బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెల మధ్యలో ఈ యొక్క పండుగ అయితే మనకు వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సింధు నాగరికతకు సంబంధించి ధాన్యాగారాల నగరం అని దేనిని పిలుస్తారని చెప్పేసి అడుగుతున్నారు. చన్హుదారో, లోతాల్, హరప్ప, అదేవిధంగా బన్వాల్ అని మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. సో మనకు ధాన్యాగారాల నగరం అని హరప్ప నగరాన్ని అని పిలుస్తారండి. దీన్నే మృతుల దిబ్బ అని కూడా అంటారు. సో ధాన్యాగారాలకు సంబంధించి ఈ హరప్ప నగరంలో 2 వరుసలలో 6 చొప్పున మొత్తం 12 ధాన్యాగారాలు అయితే లభ్యం కావడం జరిగింది. సో అతిపెద్ద ధాన్యాగారం మాత్రం మొహంజోదారోలో లభ్యమైంది. కన్ఫ్యూజ్ కావద్దు, ఆప్షన్లో మొహంజోదారో ఉంటే చాలా మంది అదే పెడతారు. ధాన్యాగారాల నగరం అని హరప్పను మాత్రమే అంటారు. సో అదేవిధంగా లోతాల్ అనేది సింధు ప్రజల యొక్క ప్రధాన ఓడరేవు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, పిల్లల అభివృద్ధి కొరకు భారత ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏ పథకాన్ని ప్రారంభించింది అని చెప్పేసి అడుగుతున్నారు. దీని ద్వారా రుణ మరియు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుందట. సో దీంట్లో మనకు 4 పథకాల పేర్లు ఇచ్చారండి. ఇందిరా మహిళా యోజన, అదేవిధంగా రాష్ట్రీయ మహిళా కోష్, బాలికా సమర్శ యోజన, అదేవిధంగా DWCRA అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఈ యొక్క పథకం ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుందండి. డి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఈ యొక్క పథకాన్ని 1997లో భారత ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రింద ఇచ్చిన భాషలలో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో తాజాగా చేర్చిన భాష కానిది ఏది అంటున్నాడు. సో ఓల్డ్ లాంగ్వేజ్, ఈ క్రింది భాషల్లో భారత రాజ్యాంగానికి చేర్చిన ఓల్డ్ లాంగ్వేజ్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీంట్లో మనకు బోడో, డోగ్రీ, మైథిలి, అదేవిధంగా సంతాలి ఇంకొక లాంగ్వేజ్ కూడా ఉంది. ఆ 4 లాంగ్వేజ్ని 92వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆఖరిసారిగా మనం ఇంతవరకు చేర్చడం అయితే జరిగింది. సో సింధీ అనేది మనకు ఆప్షన్ అవుతుంది. సో మనకు తాజాగా కానిది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి సింధీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళా సాధికారతకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. సో మహిళా సాధికారత అనేది పై వాటిలో దేనిని సాధించడానికి కృషి చేయడమే లక్ష్యంగా ఉంది అని అంటున్నాడు. సో ఇక్కడ మనకు తమ హక్కులపై అవగాహన, ఇది కరెక్టే. అదేవిధంగా మెరుగైన జీవన ప్రమాణాలు, ఇది కూడా కరెక్టే. అదేవిధంగా ఉన్నత అక్షరాస్యత స్థాయి, అదేవిధంగా విద్య అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే కాబట్టి పైవన్నీ ఆన్సర్ అవుతుంది. సో మీరు కూడా ఓన్గా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా నేను పీడిఎఫ్లో కింద ఇస్తానండి. మీరు ఓన్గా రాసిన తర్వాత కూడా ఈ వీడియో చూడవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు స్వాస్థ్య పోర్టల్కి సంబంధించండి. స్వాస్థ్య పోర్టల్ అనేది భారతదేశంలోని గిరిజన జనాభా ఆరోగ్యం, పోషకాహార స్థితిని అందించే 1 స్టాప్ సొల్యూషన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అదేవిధంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్వాస్థ్య పోర్టల్ను నిర్వహిస్తుంది అంటున్నాడు. సో ఇది రాంగ్ అండి. సో దీన్ని కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించదు, దీన్ని గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది. సో ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు, సో ఇక్కడ మనకు ఏ మాత్రమే సత్యం. సో ఏ మాత్రమే సత్యం కాబట్టి సి అనేది మనకు ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 2001 జనాభా లెక్కలు, 2011 జనాభా లెక్కలలో జాబితా చేసిన ఎస్టీలను ఈ క్రింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో నమోదు చేయలేదు. సో ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు ఇవ్వని చెప్పేసి మనల్ని సింపుల్గా అడుగుతున్నారు. సో ఇక్కడ పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ అని మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. సో ఈ అన్ని రాష్ట్రాలలో కూడా మనకు ఎస్టీ జనాభా నమోదు చేయబడలేదు కాబట్టి పైవన్నీ ఆన్సర్ అవుతుంది. సో ఈ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో కూడా ఎస్టీ జనాభా అనేది లేదు. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ కూడా వర్తించవు, ఎందుకంటే అక్కడ ఎస్సీ జనాభా లేదు.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు గిరిజన భూ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒక మైలురాయి చట్టం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో తీసుకొచ్చిన చట్టాలు. సో చోటా నాగపూర్ కౌలు చట్టం, అదేవిధంగా జార్ఖండ్ కౌలు చట్టం, నాగపూర్ కౌలు చట్టం, పాయ్గూర్ తాలూకా కౌలు చట్టం అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకు ఒక ల్యాండ్ మార్క్ యాక్ట్ వచ్చేసి మనకు చోటా నాగ్పూర్ కౌలు చట్టం అని చెప్పేసి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ బడుగు బలహీన వర్గాల ప్రజల విద్య ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ప్రోత్సహించాలని పేర్కొందని చెప్పేసి అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ మనకు 2 సార్లు వచ్చిందండి. సో ఆర్టికల్ 46 మనం ఇంతకుముందు ప్రీవియస్గానే ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. సో ఆర్టికల్ 44 అనేది మనకు ఇటీవల చాలా చర్చనీయాంశం కూడా వచ్చింది, వార్తల్లో చాలా సార్లు వచ్చింది. ఉమ్మడి పౌర స్మృతి కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 44 పేర్కొంటుంది. ఆర్టికల్ 47 అనేది రాజ్యం మత్తు పదార్థాలను, డ్రగ్స్ను వీటన్నిటిని నిషేధించాలని పేర్కొంటుంది. సో ఇవన్నీ రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో భాగం. వీటిని ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు జాతీయ మహిళా సాధికారత విధానానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణలోకి తీసుకుని అంటున్నాడు. సో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2005 సంవత్సరంలో మహిళా సాధికారత కోసం జాతీయ విధానాన్ని రూపొందించింది అంటున్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. సో ఈ మ్యాటర్ అంతా కరెక్టే, కానీ ఇయర్ అనేది రాంగ్ ఇయర్ అండి. సో ఈ ఇయర్ అనేది 2001, 2005 కాదు. సో తర్వాత వచ్చేసి మహిళల అభ్యున్నతి అదేవిధంగా అభివృద్ధి సాధికారత తీసుకురావడమే ఈ విధాన లక్ష్యం అంటున్నారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు, సరికానిది ఏదని అడుగుతున్నాడు కాబట్టి మనకు 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లింగ సమానత్వ సూత్రమును భారత రాజ్యాంగంలో పై వాటిలో దేనిలో పొందుపరిచారని చెప్పేసి అడుగుతున్నారు. లింగ సమానత్వాన్ని రాజ్యాంగంలోని ఏ అంశాలలో పొందుపరిచారని అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రవేశిక, అవతారిక అంటే ప్రవేశిక అండి, అదేవిధంగా ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ప్రాథమిక విధులు, అదేవిధంగా రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు. సో వీటన్నిటిలో కూడా లింగ సమానత్వంను సాధించాలని పేర్కొంటున్నాయి కాబట్టి పైవన్నీ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశంలోని రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి ఈ క్రింది వాటిని జత చేయండి అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్టికల్ 14 సమానత్వ హక్కును కల్పిస్తుంది. సో ఇది కరెక్ట్ గానే జత చేయబడిందండి. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. అదేవిధంగా ఆర్టికల్ 15 సంబంధించి ఇక్కడ ఇచ్చారు వివక్షతను నిషేధిస్తుంది అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్ గా జత చేయబడిందే. సో ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, లింగ, వర్ణ, జన్మస్థాన ఆధారంగా ఏ వ్యక్తిని కూడా వివక్షత చూపరాదు. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 20 జీవించే హక్కు అంటున్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఆర్టికల్ 21 అనేది మనకు జీవించే హక్కును తెలియజేస్తుంది. సో దీంట్లో మనం ఏమడుగుతున్నారు, వీటిని సరిగ్గా జత చేశారంటున్నారు. 1 మరియు 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వాటిలో ఏది స్త్రీ పురుషులు ఇద్దరికి సమాన పనికి సమాన వేతనం నిర్దేశిస్తుందని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇది ఆర్టికల్ 39D అండి. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్ చాలా తక్కువగా ఉంటాయి. సో అన్ని 39కి సంబంధించినవి, కానీ సబ్ క్లాస్ మనకి ఇక్కడ ఆర్టికల్ 39D ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జాతీయ మహిళా విధానం 2016 ముసాయిదా ఇంది వాటిలో ఏ కమిటీపై ఆధారపడి తయారు చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు 4 కమిటీల పేర్లు ఇచ్చారు. పామ్ రాజ్పుత్ కమిటీ, ఉషా తోరణ్ కమిటీ, అదేవిధంగా ఉషా సుబ్రహ్మణ్యం కమిటీ అంటున్నాడు, మనీష్ సిన్హా కమిటీ. సో వచ్చేసి దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అండి. పామ్ రాజ్పుత్ కమిటీ ఆధారంగా ఈ యొక్క 2016 ముసాయిదాను తయారు చేశారు. సో ఈ యొక్క కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారండి, 2012లో పామ్ రాజ్పుత్ కమిటీని ఏర్పాటు అయితే చేశారు. దాని ఆధారంగానే ఈ యొక్క జాతీయ మహిళా విధానాన్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 2021లో నీతి ఆయోగ్ ప్రచురించిన నివేదిక ప్రకారం తెలంగాణ జనాభాలో ఎంతమంది బహుముఖ పేదరికంలో జీవిస్తున్నారు అంటున్నాడు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటున్నారు. సో ఇది మనకి ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అండి, ఎకానమీ ఆస్పెక్ట్లో. సో ఇక్కడ చూసినట్టయితే 9.75% అంటున్నాడు. సో ఈ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. అదేవిధంగా 12.75 ఇది కూడా రాంగ్. 13.75 సో ఇది మనకు కరెక్ట్ అండి. 13.75% అనేది మనకు బహుముఖ పేదరికంలో తెలంగాణలో ఉన్నారు 2021 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారతీయ పురాతన వైద్య విధానపు శాస్త్రీయ రచనలకు సంబంధించి ఈ క్రింది వాటిని జత చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి మనకు చరక సంహిత వచ్చేసి మందులు అంటున్నాడు. సో ఇది రాంగ్ అండి. చరక సంహిత అనేది ఆయుర్వేదానికి సంబంధించింది. అదేవిధంగా అష్టాంగ హృదయం అని చెప్పేసి ఆయుర్వేదం ఇచ్చాడు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇది మెడిసిన్కి సంబంధించింది. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో అదేవిధంగా సుశ్రుత సంహిత శస్త్రచికిత్స అంటున్నాడు. సో ఇది కరెక్టేనండి. సుశ్రుత సంహిత అనేది శస్త్రచికిత్సలకు సంబంధించి తెలియజేస్తుంది. సో ఈ క్రింది వాటిలో తప్పుగా జత చేయబడినవి గుర్తించండి అంటున్నాడు. సో మనకు 1 and 2 రెండు తప్పాయి కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు, ఎస్సీ అండ్ ఎస్టీలకు రిజర్వేషన్లను లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10 ఏళ్ల పాటు పొడిగించిందని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు క్వశ్చన్లో చట్టం అంటున్నాడా, బిల్లు అంటున్నాడా కూడా చూసుకోవాలి. బిల్లుకు చట్టానికి చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ మనకు 102వ, 103వ, 104వ, 105వ రాజ్యాంగ సవరణ చట్టాలు ఇచ్చారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి సి అండి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు 10 ఏళ్ల పాటు
ఈ యొక్క రిజర్వేషన్లు అయితే పొడిగించడం జరిగింది. దీనితో పాటు ఆంగ్లో ఇండియన్లకు కల్పించబడిన ప్రాతినిధ్యాన్ని కూడా తొలగించారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సింధు నాగరికతలో వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు బనవాలి, మొహంజదారో, అదేవిధంగా లోతాల్, చెన్హుదారో అంటున్నారు. సో దీనిలో వచ్చేసి మనకు లోతాల్ అండి. లోతాల్లో మనకు వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం. సో లోతాల్లో మాత్రమే వీధి వైపు గుమ్మాలు కనిపిస్తాయి మనకు. మిగతా నగరాలు అన్నిటిలో కూడా వీధి వైపు కాకుండా వెనుక వైపు ఉపవీధుల వైపు మాత్రమే గుమ్మాలు, కిటికీలు ఉంటాయి. ఎందుకంటే దుమ్ము ధూళి నుంచి రక్షణ కోసం ఆ విధమైన ఏర్పాటైతే చేశారు. సో వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం లోతాల్. అదేవిధంగా లోతాల్ అనేది సింధు ప్రజల యొక్క ప్రధాన ఓడరేవు. సో అదేవిధంగా చెన్హుదార్ చూసినట్లయితే చెన్హుదార్లో కోట గోడ లేని ఏకైక నగరం చెన్హుదారో అండి. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మాతా శిశు మరణాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో పరిగణలోకి తీసుకోండి మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. జనాభాలో ప్రతి 1000 సజీవ జననాలకు ప్రసవ సమయంలో సంభవించే ప్రసూతి మరణాల సంఖ్యను MMR కొలుస్తుంది అంటున్నాడు. సో ఇక్కడే మనకు రాంగ్ స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చేసాడు. సో 1000 సజీవ జననాలకు కాదు, సో ఇక్కడ మనకు 1,00,000 సజీవ జననాలకు మనల్ని ప్రామాణికంగా అయితే తీసుకుంటారు MMR కొలవడానికి. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి 2010-12లో 110గా ఉన్న MMR 2016-18 నాటికి 46కు పడిపోయింది అంటున్నారు. సో ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ అండి. 46కు పడిపోలేదు, 63కు పడిపోయింది. సో 2 రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ ఏది సరికానిది ఏది అంటున్నాడు కాబట్టి మనకు 2 సరికాదు, డి ఇస్ ద ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించింది MMR విషయంలో. సో MMR విషయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించింది. MMR ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీంట్లో మనకు 2025 నాటికి MMR 10 కన్నా తక్కువగా చేరాలి. అదేవిధంగా 2030 నాటికి 70, అదేవిధంగా 2025 నాటికి 50, 2030 నాటికి MMR 50 కన్నా తక్కువగా చేరుకోవాలని లక్ష్యం అంటున్నారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి బి అండి. MMR అనేది 70 కన్నా తక్కువగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది ఆల్రెడీ రీచ్ కూడా కావడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ నుండి చూసాం 63కి అయితే చేరుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన ఎన్నవ షెడ్యూల్లో పేర్కొన్నారు అంటున్నాడు. సో ఇది మనకు ఇదివరకే ఒక క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాం. 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన, కేంద్ర జాబితా, అదేవిధంగా రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాను క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు. సో అదేవిధంగా 8వ షెడ్యూల్ మీ అందరికీ తెలుసు అధికార భాషలకు సంబంధించి. 6వ షెడ్యూల్ అనేది అస్సాం, మిజోరం, మేఘాలయ, త్రిపురకు సంబంధించి. ఇది కూడా మనకు గిరిజన ప్రాంతాలకు సంబంధించి డిస్కస్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు భారత జాతీయ కాంగ్రెస్ ఈ క్రింది ఏ వార్షిక సమావేశంలో పేదరికం, రైతుల దుర్భర పరిస్థితుల నిర్మూలన కోసం పోరాడాలని ఒక తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ కెవాడి సెషన్, లక్నో సెషన్, అదేవిధంగా కలకత్తా సమావేశం, అదేవిధంగా విజయవాడ సమావేశం అని 4 ఇచ్చారు. సో దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి లక్నో సెషన్ అండి, బి. లక్నో సెషన్లో మనకు ఈ యొక్క తీర్మానం జరిగింది. ఈ లక్నో సెషన్ ఎప్పుడు జరిగిందంటే 1936వ సంవత్సరంలో ఈ యొక్క సెషన్ అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు శిశు మరణాల రేటుకు సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు శిశు మరణాల రేటు 2014లో 35 నుంచి 2014లో 23కు గణనీయంగా తగ్గిందని చెప్పేసి అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. అదేవిధంగా తెలంగాణలో శిశు మరణాల రేటు జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. సో మనల్ని ఏమడుగుతున్నారు, సరికానిది ఏదని అడుగుతున్నారు కాబట్టి 2 మాత్రమే సరికాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు తెలంగాణ నైపుణ్య అభివృద్ధికి సంబంధించి మళ్ళీ 2 ప్రకటనలు మనకి ఇక్కడ ఇచ్చారు. ఇండియా స్కిల్ రిపోర్ట్ 2022 ప్రకారం తెలంగాణలో మహిళా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. అదేవిధంగా ఇండియా స్కిల్ రిపోర్ట్ 2022 ప్రకారం కంప్యూటర్ నైపుణ్యాల లభ్యతలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది 2వ స్థానం కాదు, దేశవ్యాప్తంగా తెలంగాణ 3వ స్థానంలో ఉంది. సో ఇక్కడ మనల్ని సరైనది ఏది అని అడుగుతున్నాడు కాబట్టి 1 మాత్రమే, ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు తెలంగాణ ఐటీసీ విధానానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. తెలంగాణ ఐసీటీ విధానం 2021-26 పౌరులకు నైపుణ్యాలను మెరుగుపరచడం, అదేవిధంగా రీస్కిల్ చేయడం, శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. 80% శ్రామిక శక్తి అవసరాలను స్థానిక ప్రతిభావంతుల ద్వారానే తీర్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. అదేవిధంగా ఏటా 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కూడా భావిస్తుంది. పైన ఇచ్చిన ప్రకటనలో సరైనది ఏది అంటున్నాడు. సో 2 స్టేట్మెంట్లు సరైన కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దేశంలో వైశాల్యం, అదేవిధంగా జనాభా పరిమాణం పరంగా చూసినట్లయితే రెండింటి పరంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనకు జాగ్రఫీలో మీరు తెలంగాణ జాగ్రఫీ చదివినట్లయితే మొదటి చాప్టర్లోనే ఈ అంశం ఉంటుంది. ఇంత ర్యాంక్ ఎంత అండి, 12వ ర్యాంకులో తెలంగాణ రాష్ట్రం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2021 ప్రకారం
తెలంగాణ రాష్ట్రం దేనిలో ముందంజలో ఉంది? సో ఏ సస్టైనబుల్ గోల్ డెవలప్మెంట్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు 1, 2, 3, 4 సో 4 గోల్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 అనేది మనకు తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. సో ఈ 3 అనేది ఏంటండి, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3 అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు 2011 జనాభా లెక్కలలో తెలంగాణ అక్షరాస్యత రేటుకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో దీంట్లో చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు 66.46%. సో ఇది కరెక్టేనండి. అదేవిధంగా తెలంగాణలో అక్షరాస్యత రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. సో జాతీయ సగటు కంటే ఎక్కువగా మన తెలంగాణలో లేదు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో జాతీయ సగటు వచ్చేసి 73% ఉందండి, మన తెలంగాణలో 66% మాత్రమే ఉంది. సో ఇది రాంగ్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? సో ఒకటి మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎక్కడెక్కడ జనాభా వివరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ జతపరిచారు. సో ఇందులో సరిగ్గా జతపరిచినవి ఏవి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే పట్టణ జనాభా, తెలంగాణలో పట్టణ జనాభా 29.5% అంటున్నాడు. సో ఇది రాంగ్ అండి. సో మన తెలంగాణలో పట్టణ జనాభా శాతం వచ్చేసి 38.8%. అదేవిధంగా జనాభా దశాబ్ద వృద్ధి రేటు 13.58% అంటున్నాడు. సో ఇది కరెక్టే. అదేవిధంగా జనసాంద్రత 312 అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ మనకు సరిగ్గా జతపరిచినవి ఏంటంటే 2 మరియు 3 మాత్రమే కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సమాజానికి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్ ఇచ్చారు. నిజాం పాలనలో గ్రామ రెవెన్యూను చూసుకునేందుకు పటేల్ కార్యాలయం ఉండేది. సో పోలీస్ పటేల్ కార్యాలయం ఉండేది అంటున్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి నిజాం పట్వారిని నియమించాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్లు రాంగ్ స్టేట్మెంట్. రెవెన్యూ కోసం పట్వారిని నియమించాడు, శాంతి భద్రతల కోసం పోలీస్ పటేల్ను నియమించాడు. సో ఈ 2 జిగ్జాగ్ ఇచ్చాడు కాబట్టి 2 స్టేట్మెంట్లు రాంగ్. సో ఈ క్రింది వాటిలో ఏది సరైనది అంటున్నారు కాబట్టి ఎవరు కాదు, డి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు బతుకమ్మ పండుగకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఇక్కడ చూసినట్టయితే అశ్వయుజ అష్టమి రోజున బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. సో ఇక్కడే మనకు స్టార్టింగ్లోనే రాంగ్ ఇచ్చాడు. అష్టయుజ అష్టమి కాదు, అష్టయుజ పాడ్యమి రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. సో అదేవిధంగా బతుకమ్మ పండుగ సాధారణంగా 9 రోజుల పండుగ. సో ఇది అందరికీ తెలుసు, రైట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, ఏది సరైనది అంటున్నాడు. 2వది మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బతుకమ్మ పండుగకు సంబంధించి ఈ క్రింది వాటిలో బతుకమ్మ పండుగను ఏ పండుగ అనుసరిస్తుంది అంటున్నారు. సో సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ ఈ 2 పండుగలు మనకు బతుకమ్మ పండుగలోనే భాగం. అదేవిధంగా సి బొడ్డెమ్మ అంటున్నారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో జరుపుకునే భీమన్న పండుగ ప్రాథమికంగా ఈ క్రింది ఏ తెగకు చెందిన వారు జరుపుకుంటారని అడుగుతున్నారు. సో ఇక్కడ గోండులు, కోయలు, చెంచులు, కోలములు 4 ఆప్షన్లు ఇచ్చారు. సో మనకు డి ఆప్షన్ అవుతుందండి. కోలములు ఈ భీమన్న పండుగను అయితే జరుపుకుంటారు. సో మనకు కోలములు తెలంగాణలో ఎక్కడ ఉంటారని ఊట్నూరు, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ కోలం తెగల వాళ్ళు నివసిస్తుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ప్రతి సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. సో మీరు ఫ్లోలో దీన్ని మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, కరెక్ట్గా చదివితే ప్రతి సంవత్సరం అంటున్నాడు. ప్రతి సంవత్సరం ఈ జాతర జరగదు, 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. సమ్మక్క సారలమ్మ జాతరను 1998లో రాష్ట్ర పండుగ ప్రకటించారు. సో ఇది కూడా కరెక్టే అవుతుందండి. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ దీన్ని ప్రకటించింది. సో అదేవిధంగా రాష్ట్ర పండుగ కాదు, రాష్ట్ర ఉత్సవంగా. సో ఇక్కడ మనకు రాంగ్గా పడింది. సో ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో మేడారం ఒక మారుమూల ప్రదేశం అని అంటున్నారు. సో ఇది కూడా రైట్. సో మనకు 2 మరియు 3 రైట్. సో కాబట్టి కింది వాక్యాలలో ఏది సరైంది? సో బి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు రాంగ్గా పడిందండి. పండుగ కాదు, రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రింది వాటిలో తెలంగాణతో ముడిపడి ఉన్న కథలు చెప్పే కార్యకలాపాలు ఏవి అని మనకి ఇక్కడ 3 తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కళలు ఇక్కడ ఇచ్చారు మనకు. సో గొల్ల సుద్దులు అంటున్నారు. సో వీరు కూడా తెలంగాణకు సంబంధించిన కథలు చెప్తారు. అదేవిధంగా ఉగ్గు కథలు కూడా తెలంగాణకు సంబంధించినవి. అదేవిధంగా గోత్రాలు కూడా తెలంగాణకు సంబంధించినవి కాబట్టి సో మనకు పైవన్నీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నాగోబా జాతరకు సంబంధించి నాగోబా జాతర చెంచు తెగలకు చెందిన మెస్రం వంశస్థులు ఏటా నిర్వహించే ఉత్సవం అంటున్నాడు. సో మెస్రం వంశస్థుల వరకు కరెక్టే కానీ సో ఇది చెంచు తెగ వారు జరుపుకోరు, ఇది గోండు తెగ వారు జరుపుకుంటారు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. అదేవిధంగా నాగోబా జాతరకు ప్రధాన దైవం సర్పదేవతను ఆరాధిస్తారు. సో ఇది రైట్ స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, సరికానిది ఏది అంటున్నాడు కాబట్టి మొదటిదే సరికాదు కాబట్టి 1 మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నిర్మల్ ఆయిల్ పెయింటింగ్ సంబంధించి ఈ కింది ప్రకటనలు పరిశీలించండి. సో నిర్మల్ హస్తకళకు మూలం కాకతీయుల కాలం నాటిది అంటున్నాడు. సో ఇది కరెక్టే. అదేవిధంగా నిర్మల్ హస్తకళకు ఉపయోగించే ఆకృతులు అజంతా మరియు ఎల్లోరా మొఘల్ సూక్ష్మ చిత్రాలకు చెందిన పూల డిజైన్ మరియు ప్రిస్కోల్ అంటున్నాడు. సో ఇది కూడా మనకు రైట్ స్టేట్మెంట్. సో 2 సరైనవి కాబట్టి సో మనకు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో ఏది సరైనది అంటున్నాడు. సో 2 సరైనవి. ఇక్కడ సరైనవి అని పడాలి, మిస్టేక్ పడింది. 2 సరైనవే, సి అనేది ఆన్సర్.
సో నెక్స్ట్ వచ్చేసి మనకు రంగం ఒక ముఖ్యమైన సంఘటన, ఇది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటున్నాడు. సో బతుకమ్మ పండుగ, అదేవిధంగా బోనాలు, నాగోబా జాతర, సమ్మక్క సారలమ్మ జాతర అంటున్నాడు. సో మనకు ఆన్సర్ అనేది బి, బోనాలకు సంబంధించింది. మనకు తెలుసు సికింద్రాబాద్ బోనాల్లో మనకు రంగం అంటే ఏంటంటే భవిష్యవాణి. సికింద్రాబాద్ బోనాల సమయంలో మనకు రంగం ఎవరు నిర్వహిస్తారండి? జోగిని శ్యామల మనం వార్తలు చూసి ఉంటాం. రంగం అంటే ఒక భవిష్యవాణి. సో బోనాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సంఘటన ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బిద్రీ క్రాఫ్ట్ కు సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చారు. బిద్రీ క్రాఫ్ట్ అనేది లోహంపై చెక్కిన వెండి యొక్క ఒక ప్రత్యేకమైన కళ అంటున్నాడు. సో ఇది కరెక్టే. అదేవిధంగా బిద్రీ క్రాఫ్ట్ రూపం పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలోని బీదర్ అనే పట్టణం నుంచి వచ్చింది. సో ఇది కూడా కరెక్టే కాబట్టి 2 సరైనవే. సో ఇక్కడ చూసినట్లయితే ఏది సరైనది అంటున్నాడు? 2 సరైనవే, సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతపై నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది? సో గవర్నర్, ఎన్నికల సంఘం, అదేవిధంగా సుప్రీంకోర్టు, అదేవిధంగా స్పీకర్ అని 4 ఆప్షన్లు ఇచ్చారు. చాలా మంది ఎన్నికల సంఘం అని సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మాత్రం ఫైనల్ డిసిజన్ అనేది స్పీకర్కు మాత్రమే ఇవ్వబడింది. ఒక ఎంపీ పార్టీ ఫిరాయిస్తే దాని మీద నిర్ణయాధికారం లోక్సభ స్పీకర్కు ఉంటుంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అయితే రాజ్యసభ చైర్మన్కు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఆ రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే శాసనసభ స్పీకర్కు ఉంటుంది, మండలి సభ్యుడు అయితే మండలి చైర్మన్కు ఉంటుంది. సో ఇది మనకు స్పీకర్ అవుతుందండి. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అత్యవసర పరిస్థితికి సంబంధించి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత దానిని పార్లమెంటు 2 నెలల్లోగా ఆమోదించాలి. ఇది కరెక్టే. అదేవిధంగా ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే దాన్ని కూడా పార్లమెంటు 2 నెలల్లోగా ఆమోదించాలంటున్నాడు. సో ఇది రాంగ్ అవుతుందండి. 2 నెలల్లోగా కాదు, కేవలం నెల రోజుల్లో లోపే మాత్రమే పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. ఒకవేళ ఆ సమయానికి లోక్సభ కనుక రద్దు అయ్యి ఉంటే రాజ్యసభ దాన్ని మొదటిగా ఆమోదించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తే వాటిని 2 నెలల్లోగా పార్లమెంట్ ఆమోదించాలనేది నియమం ఉండేది. కానీ 352 ప్రకారం మాత్రం దాన్ని నెల రోజులకు కుదించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా నెల రోజుకు కుదించారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 1వ స్టేట్మెంట్ మాత్రమే సరైనది కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కుల వ్యవస్థపై సాంప్రదాయ సిద్ధాంతం యొక్క ప్రతిపాదకులు ఈ క్రింది వాటిలో దేనిని ఉదహరించారు? సో సామవేదం, అదేవిధంగా మను ధర్మశాస్త్రం, జబల ఉపనిషత్, అదేవిధంగా పురుష సూక్తం అంటున్నాడు. సో మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. కుల వ్యవస్థ యొక్క మూలం ఎక్కడండి? వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణ వ్యవస్థ గురించి మనకు ఋగ్వేదంలోని పురుష సూక్తంలో గల 10వ మండలంలో పేర్కొన్నారు కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. వర్ణ వ్యవస్థ తర్వాత కుల వ్యవస్థగా ఆవిర్భవించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థ ఇటీవల పబ్లిక్ గుడ్ లేదా ప్రైవేట్ హెల్త్ శీర్షికతో తన వార్షిక అసమానత నివేదికను విడుదల చేసిందని చెప్పేసి 4 అంతర్జాతీయ సంస్థల పేర్లు ఇచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటున్నాడు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, అదేవిధంగా ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్, అదేవిధంగా యుఎన్డిపి. సో దీన్ని మనకు ఆన్సర్ వచ్చేసి ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అండి. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అనేది ఆదాయ అసమానతలకు సంబంధించి ప్రధానంగా నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను కేవలం సుప్రీంకోర్టులోనే సవాలు చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అదేవిధంగా హైకోర్టులకు సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి కంటే ఎక్కువగా అధికారాలు ఉంటాయని చెప్పేసి అంటున్నాడు. సో సాధారణంగా అందరూ సుప్రీంకోర్టు కంటే హైకోర్టులకు అధికారాలు ఎక్కువ అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ అని పెడతారు, కానీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకు కరెక్ట్ స్టేట్మెంట్ అంటే సుప్రీంకోర్టుకు కేవలం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మాత్రమే ప్రారంభ అధికార పరిధి ఉంటుంది. అదేవిధంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి కూడా ప్రారంభ అధికార పరిధి ఉంటుంది. కాకపోతే హైకోర్టులకు ప్రాథమిక హక్కులతో పాటు సాధారణ హక్కుల విషయంలో కూడా ప్రారంభ అధికార పరిధి కలిగి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి అనేది చాలా విస్తృతమైనది. సో 2 స్టేట్మెంట్లు మనకు కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 4 పారామీటర్లు ఇచ్చి లింగ అసమానతను కొలవడానికి పై పారామీటర్లలో దేనిని ఉపయోగిస్తారంటున్నాడు. సో మనకు లింగ అసమానతలకు సంబంధించి ఆర్థిక భాగస్వామ్యం, సో దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యం, మనుగడ, సో ఇది కూడా కరెక్టే అవుతుంది. అదేవిధంగా విద్యాభ్యాసం కరెక్టే. అదేవిధంగా రాజకీయ సాధికారత కూడా కరెక్టే కాబట్టి పై 1 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ధనవంతుల నివేదికకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో పరిగణించండి అని చెప్పేసి ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. అన్ని స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు అండి. మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అదే విధంగా ఉంటుంది. జతపరచము అని అడుగుతాడు, లేకపోతే స్టేట్మెంట్లు అయినా ఇస్తారు. సో సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేస్తుంది. సో ఇది రాంగ్ అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేయదు, దీన్ని కూడా ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ విడుదల చేస్తుంది. అదేవిధంగా ఈ నివేదిక ప్రకారం భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలను కలిగి ఉంది. దాదాపు 228.9 మిలియన్ల మంది పేదలు ఉన్నారట. సో ఇది కరెక్టే. సో ఏది సరైనది అని అడుగుతున్నాడు కాబట్టి 2 మాత్రమే సరైనది. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి దిగువ పేర్కొన్న ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 1986ను రూపొందించారని చెప్పేసి అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి గురుపాద స్వామి కమిటీ, అదేవిధంగా హర్విందర్ కౌర్ కమిటీ, అదేవిధంగా గిరీష్ చంద్ర ముర్ము కమిటీ, అదేవిధంగా శశికుమార్ సిన్హా కమిటీ అని 4 కమిటీల పేర్లు ఇచ్చారండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి గురుపాద స్వామి కమిటీ అండి. సో ఈ కమిటీని 1986లో ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం నివేదిక కూడా ఇచ్చింది. సో దీని ఆధారంగానే మనకు బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టాన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జాత్యహంకారం జెనోఫోబియాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సమావేశం ఇక్కడ జరిగిందని అడుగుతున్నాడు. సో లండన్, అదేవిధంగా అమెరికా, దక్షిణాఫ్రికా, బాలి, ఇండోనేషియా అని 4 ఆప్షన్లు ఇచ్చారు. సో మనకు డర్పన్ అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకు సి అండి. డర్పన్లోని దక్షిణాఫ్రికాలోని డర్పన్లో ఈ సమావేశం అయితే జరిగింది. సో ఇటీవల మనకు జెనోఫోబియాకి సంబంధించి వార్తలు వచ్చిందండి. ఏం వార్తలు వచ్చిందని మనకు అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని ఒక జెనోఫోబియా కంట్రీగా అభివర్ణించాడు. సో అది తీవ్రమైన చర్చనీయాంశం కూడా అయింది. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి, తప్పకుండా అడిగే అవకాశం ఉంది. సో దీనికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సమావేశం ఇక్కడ జరిగిందండి, డర్పన్లో జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు కేసీఆర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కొండ లక్ష్మణ బాపూజీ, అదేవిధంగా బసవరాజ్ సారయ్య అని 4 మంత్రుల పేర్లు ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసి కొండా లక్ష్మణ బాపూజీ అండి. ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశంలోని మొత్తం బాల కార్మికుల సంఖ్యలో 55% కలిగి ఉన్న 5 ప్రధాన రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి ఇక్కడ మనకు రాష్ట్రాల పేర్లు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ అంటున్నాడు. సో తెలంగాణ ఈ రాష్ట్రాల పరిధిలో లేదు కాబట్టి సో ఇది రాంగ్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ 5 రాష్ట్రాల్లోనే ప్రధానంగా 55% మంది బాల కార్మికులు ఉన్నారు. సో ఉత్తరప్రదేశ్లో కేవలం ఉత్తరప్రదేశ్లోనే 21% బాల కార్మికులు అయితే ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్ చాలా తక్కువగా ఉంటాయి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 12th జూన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 1986 ప్రకారం బాలలు అంటే ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకు ఈ చట్టం ప్రకారం ఒక నిర్వచనం ఉంటుంది, వరల్డ్ బ్యాంకు ప్రకారం ఒక నిర్వచనం ఉంటుంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం కూడా ఒక నిర్వచనం ఉంటుంది. సో ప్రజెంట్ మనకు 1986 చట్టం ప్రకారం ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. సో 18 ఏళ్ళు నిండిన వారా, అదేవిధంగా 14 ఏళ్ళు నిండిన వ్యక్తి, అదేవిధంగా 11 ఏళ్ళ, 16 ఏళ్ళు అని అడుగుతున్నారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 14 సంవత్సరాలు అండి. 14 సంవత్సరాలు నిండని వ్యక్తిని బాల కార్మికుడిగా 1986 చట్టం ప్రకారం పరిగణిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 3 స్కీముల పేర్లు ఇచ్చారండి. సో గ్రామీణ కుటుంబాలకు గ్యారంటీ వేతన ఉపాధితో పాటు పిల్లలు పాఠశాలలో చేరడానికి ఈ పాలసీల్లో ఏది మార్గం సుగమం చేసిందని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకు ఎంజీ నరేగా ఫస్ట్ 2005 అంటున్నారు. సో ఇది మనకు ఉపాధికి సంబంధించింది కాబట్టి ఇది కరెక్టే. అదేవిధంగా విద్యా హక్కు చట్టం ఇది పిల్లలు పాఠశాలలో చేరడానికి ఉపయోగపడింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కూడా పిల్లలు పాఠశాలలో చేరిన తర్వాత డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఈ 3 కరెక్టే కాబట్టి పైవన్నీ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించండి. ఇది తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్. మనము ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ రాజకీయ పార్టీలకు ఎంతైనా విరాళాలు ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో గతంలో పారిశ్రామిక సంస్థ ఒక రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వాలంటే తన లాభాల్లో 7.5% మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. దాన్ని 2018లో తొలగించడం జరిగింది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఎలక్టోరల్ బాండ్లను అన్ని వాణిజ్య బ్యాంకులలో కొనుగోలు చేసి విరాళంగా ఇవ్వచ్చు అంటున్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఇవి అవైలబుల్గా ఉండవు. కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో మనకు ఈ క్రింది వాటిలో సరైనది ఇది అంటున్నాడు కాబట్టి 1వది మాత్రమే సరైనది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రింది వాటిలో ఏ అధికరణ కింద భారత రాజ్యాంగం మానవులు లేదా వ్యక్తుల అక్రమ రవాణాను నిషేధించింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 22, 23, 24 అదేవిధంగా 21 అని మనకు 4 ఆర్టికల్స్ ఇచ్చారు. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 23 అండి. ఆర్టికల్ 23 అనేది మానవుల అక్రమ రవాణాను నిషేధించడం అయితే జరుగుతుంది. సో దీన్ని గుర్తుంచుకోండి, ఇది ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ అధికరణ కింద బిరుదులు నిషేధించారని అంటున్నాడు. సో 23, 24, 18 అదేవిధంగా 20 అని చెప్పేసి 4 ఆర్టికల్స్ ఇచ్చారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి సి అండి. ఆర్టికల్ 18 ప్రకారం భారతదేశంలో బిరుదులు నిషేధం. అదేవిధంగా ఎవరైనా విదేశీ బిరుదులు కానీ విదేశీ అవార్డులు కానీ స్వీకరించాలంటే భారత రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు మానవ అక్రమ రవాణాకు సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. సో మానవ అక్రమ రవాణా నేరాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను నిర్ణయాలను తెలియజేయడానికి యాంటీ ట్రాఫికింగ్ సెల్ను కేంద్ర బిందువుగా పనిచేస్తుంది అంటున్నారు. సో ఇది కరెక్టే. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో యాంటీ ట్రాఫికింగ్ సెల్ను ఏర్పాటు చేశారు. సో ఇది రాంగ్ అవుతుందండి. సో దీన్ని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏర్పాటు చేయలేదు, దీన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఏది సరైనది కాదంటున్నాడు. సో 2 మాత్రం సరైనది కాదు కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు నార్థన్ బ్లాక్ పాలిష్ వేర్ కుండలు ఎవరి కాలంలో ప్రసిద్ధిగాంచినవి అని చెప్పేసి అడుగుతున్నారు. సో గుప్తులు, మౌర్యులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి మౌర్యులు అండి. మౌర్యుల కాలంలో నార్థన్ బ్లాక్ పాలిష్ వేర్ కుండలు చాలా ఫేమస్
వ్యవస్థ. సో ఇవి నలుపు రంగులో ఉండే ఒక మృదువైన కుండలు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు సంబంధించి క్రింది ప్రకటనల పరిగణలోకి తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. సో మనకు ఎగ్జామినేషన్లో అన్ని స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగానే వీళ్ళు డిజైన్ అయితే చేశారు. సో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఎన్సీఆర్బీని ఏర్పాటు చేశారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. అదేవిధంగా దేశవ్యాప్తంగా నేరాల వార్షిక సమగ్ర గణాంకాలను ఎన్సీఆర్బీ విడుదల చేసింది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సో దీంట్లో చూసినట్టయితే ఏది సరైనది అంటున్నాడు. సో 2 సరైనవి కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్కు భారత్ ఆమోదం తెలిపింది. సో ఇది కరెక్టేనండి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్కు అనుగుణంగా భారత ప్రభుత్వం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 రూపొందించిందని అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటీవల 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. సో మనకు ఆర్థిక సంఘం ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆప్షన్ ఏలో నలీన్ పండిత్ అంటున్నారు. సో నలీన్ పండిత్ వచ్చేసి మనకు ఎన్ఎస్జీ డైరెక్టర్గా నియమితులయ్యారు. సో ఇతను కాదు. అదేవిధంగా శ్రీ ప్రవీణ్ సూద్ అంటున్నారు. సో ఇతను కూడా కాదు. అదేవిధంగా అరవింద్ పనగారియా సి. సో ఇది మనకు ఆన్సర్ అండి. అరవింద్ పనగారియా మనకు నీతి ఆయోగ్ మొదటి వైస్ చైర్మన్గా కూడా నియమితులయ్యారు. సో ఆయనే ఇప్పుడు మనకు 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కూడా నియమితులయ్యారు. సో ఇక్కడ మనకు డి వచ్చేసి అజిత్ దోబాల్ అంటున్నారు. సో మీ అందరికీ తెలుసు ఇతను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఇతను రీసెంట్ గా పునర్నియామకం కూడా అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి అడుగుతున్నారు. సో దీంట్లో వచ్చేసి మనకు సెప్టెంబర్ 25 అండి. సెప్టెంబర్ 25 మహిళలపై హింస వ్యతిరేక దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్సీఆర్బీకి సంబంధించిన మళ్ళీ 2 స్టేట్మెంట్లు ఇక్కడ ఇచ్చారండి. ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం మునుపటి సంవత్సరాలతో పోలిస్తే 2021లో మహిళలపై నేరాలు పెరిగాయని చెప్పేసి అంటున్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటేనండి. అదేవిధంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా డేటా ప్రకారం హింసాత్మక కేసులలో మహిళలపై హింసాత్మక కేసులలో ఎక్కువ భాగం కిడ్నాప్ అదేవిధంగా అపహరణ నుంచి ఎక్కువ భాగం కేసులు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కిడ్నాప్ అదేవిధంగా అపహరణ నుంచి ఎక్కువ కేసులు నమోదు కాలేదు. ఎక్కువ కేసులు దేని నుంచి నమోదయ్యాయంటే భర్త అదేవిధంగా అతని యొక్క కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు అనే అంశం మీద ఎక్కువగా కేసులు అయితే నమోదు కావడం జరిగింది. కాబట్టి 2వ స్టేట్మెంట్ అనేది రాంగ్. 1 మాత్రమే సరైనది. సో ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బాల్య వివాహానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని అంటున్నాడు. సో భార్యాభర్తల్లో ఒకరు లేదా ఇద్దరు 20 ఏళ్ల లోపు ఉన్న వివాహాన్ని బాల్య వివాహం అంటారు. సో ఇది కరెక్టేనండి. ఇద్దరిలో ఎవరో ఒకరు 20 ఏళ్ల లోపు ఉన్నా కూడా అది బాల్య వివాహమే అవుతుంది. అదేవిధంగా బాల్య వివాహం అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో దీనిలో చూసినట్టయితే మనకు సి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎవరైనా మీకు ఆన్సర్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే కింద కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి కింద ఆన్సర్ను కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాజ్యాంగంలోని ఈ క్రింది అధికారులు పరిశీలించండి అని చెప్పేసి ఇక్కడ మనకు 4 ఆర్టికల్స్ ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని కింది ప్రాథమిక హక్కులలో ఏ ఆర్టికల్ మహిళలపై హింసను ఏ రూపంలోనైనా అడ్డుకుంటుందని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానులు కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఆర్టికల్ 21 ఇది జీవించే హక్కు కాబట్టి ఇది కూడా కరెక్టే అవుతుంది. ఆర్టికల్ 19 అనేది స్వేచ్ఛ, 6 రకాల స్వేచ్ఛలు ఉంటాయి కాబట్టి ఇది కూడా కరెక్టే అవుతుంది. ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగ పరిహార హక్కు, ఇది కూడా కరెక్టే అవుతుంది. సో దీంట్లో చూసినట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అవుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ క్రింది వాటిలో సీతాకోక చిలుక పెట్టుబడులని వేటిని అంటారంటున్నారు. సో దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఎఫ్డిఐఎస్ అదేవిధంగా ఎఫ్ఐఐఎస్ టెలికాం రంగంలో అదేవిధంగా ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు అంటున్నారు. సో సీతాకోక చిలుక పెట్టుబడులు అంటే మనకు విదేశీ సంస్థాగత పెట్టుబడులు అండి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్. సో వీటిని సీతాకోక చిలుక పెట్టుబడులను ఎందుకంటారంటే వీటిని విదేశీయులు భారతీయ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి భారతీయ స్టాక్ మార్కెట్లోని కంపెనీలలో వాటాలను కొనుగోలు చేస్తారు కాబట్టి వీటిని సీతాకోక చిలుక పెట్టుబడులని అంటారు. ఎందుకంటే వీటిని ఏ సమయంలోనైనా వాళ్ళు సేల్ చేసుకొని తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చు కాబట్టి విదేశీ సంస్థాగత పెట్టుబడులను సీతాకోక చిలుక పెట్టుబడులు, ఫుట్ లూజ్ క్యాపిటల్ కాలు నిలువని పెట్టుబడులని కూడా అంటారు. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఒక విదేశీ వ్యక్తి మన భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఒక పారిశ్రామిక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తిని ప్రారంభిస్తే దాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. సో ఎఫ్డిఐలు అనేది ఆర్థిక వ్యవస్థకు చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లైంగిక నేరాల నుండి రక్షణ పోక్సో యాక్ట్కి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో 2012 నవంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చింది అంటున్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా ఇది పెనట్రేటివ్ అదేవిధంగా నాన్ పెనట్రేటివ్ లైంగిక దాడి. సో పెనట్రేటివ్ అంటే పూర్తిగా రేప్ చేస్తారండి. అదేవిధంగా నాన్ పెనట్రేటివ్ అంటే లైంగిక వేధింపులు అంటే టచ్ చేయడం లాంటివి వస్తాయి. సో ఈ లైంగిక వేధింపులతో సహా వివిధ రకాల లైంగిక వేధింపులకు ఖచ్చితమైన నిర్వచనాలు అందిస్తుందని అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో దీనిలో చూసినట్లయితే 2 సరైనవే, సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని చెప్పేసి మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే. అదేవిధంగా శాసనసభ స్థానాలు నియోజకవర్గాలు వచ్చేసి 119 అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. అదేవిధంగా
తెలంగాణలో శాసన మండలి స్థానాలు 39 అంటున్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. సో తెలంగాణలో 40 మండలి స్థానాలు, శాసన మండలి స్థానాలు 40 ఉన్నాయి. అదేవిధంగా ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేయాలంటే మినిమం 40 స్థానాలు ఉండాలి. అది ఏ రాష్ట్రంలో కూడా 39 అనేది సాధ్యం కాదు. సో మూడవది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆన్సర్ అనేది 1 మరియు 2 సరైనవే. సో ఇక్కడ మనకు సరికానిది ఏదని ఇచ్చాడు. సో ఇది సరైనది ఏది అనేది మార్చుకోండి, ఇక్కడ కొంచెం రాంగ్ పడింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు 4 డేట్స్ ఇచ్చారు. జూన్ 26, జూలై 30, అదేవిధంగా ఆగస్ట్ 18, 22 డిసెంబర్ అని 4 ఆప్షన్లు అయితే ఇచ్చారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి బి అండి. జూలై 30 రోజున మనం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్ యొక్క థీమ్ వచ్చేసి యోగా ఫర్ హ్యూమానిటీ అంటున్నారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 ప్రదర్శన కార్యక్రమం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో ఇది రాంగ్ అండి. ఉత్తరప్రదేశ్లో జరగలేదు. 2022కు సంబంధించిన కార్యక్రమం కర్ణాటకలోని మైసూరులో జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏది సరైనది అంటున్నారు కాబట్టి 1 మాత్రమే సరైనది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ రక్తచందన్ దేనికి సంబంధించిందని చెప్పేసి అడుగుతున్నారు. సో పిల్లల అక్రమ రవాణా, సో ఇది రాంగ్ అవుతుంది. అదేవిధంగా అనైతిక మాదక ద్రవ్యాలు, అదేవిధంగా సైకోట్రోపిక్ పదార్థాలకు వ్యతిరేకంగా అంటున్నారు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. సో అదేవిధంగా రెడ్ శాండర్స్ ఎర్రచందనకు సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఇది రైట్ అండి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆపరేషన్ రక్తచందన్ అనేది ఎర్రచందనం యొక్క దుంగలను సరుకు రవాణాలో కలిపేసి వాటిని రవాణా చేస్తున్నారు. సో దానికి వ్యతిరేకంగా దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి పద్మ పురస్కారాలు దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు మరియు 1954లో వీటిని ఏర్పాటు చేశారు. సో ఇది రైట్ అండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటిస్తారు. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. అదేవిధంగా జాతి, వృత్తి, హోదా, లింగ భేదం లేని వ్యక్తులందరూ, సో ఇలాంటి భేదాలు లేకుండా ఈ అవార్డుకు అందరూ అర్హులు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సైంటిస్టులు పద్మ అవార్డులకు అర్హులు అంటున్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. దీనికి నిర్ణీత రంగం అంటూ లేదు. సో దీంట్లో చూసినట్లయితే మనకు 1 and 2 and 3 మాత్రమే సరైనది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ను ఈ క్రింది వాటిలో ఏ సంస్థ సంకలనం చేస్తుందని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ సిఎస్ఓ, నీతి ఆయోగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, అదేవిధంగా లేబర్ బ్యూరో అంటున్నారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి లేబర్ బ్యూరో అండి. సో ఈ లేబర్ బ్యూరో వివిధ మార్కెట్లో, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన మార్కెట్ల నుంచి ధరలను సేకరించి కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ను డిసైడ్ అయితే చేస్తుంది. సో దీని ప్రకారమే ఒక లేబర్కు గౌరవ వేతనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పీఎం కేర్స్కి సంబంధించండి. ఇది ఒక కేంద్ర రంగ పథకం అంటున్నారు. సో ఇది కరెక్టే. అదేవిధంగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుడు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, బతికి ఉన్న తల్లిదండ్రులు కోల్పోయిన వారికి సహాయం అందించడానికి దీన్ని 2021లో ప్రారంభించారంటున్నారు. సో ఇది కూడా కరెక్టే. సో 2 స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో పరిగణలోకి తీసుకుంటని 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. పరంపోరల్ అనేది గాంధీనగర్లోని ఎన్ఐటీలో ఇటీవల స్థాపించిన అత్యాధునిక సూపర్ కంప్యూటర్ అంటున్నారు. సో ఇది రాంగ్ అండి. దీన్ని గాంధీనగర్లోని ఎన్ఐటీ తయారు చేయలేదు. దీన్ని తిరుచిరాపల్లి ఎన్ఐటీ అయితే తయారు చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సంయుక్త చొరవ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది ఒకటి రాంగ్ కాబట్టి ఈ క్రింది వాణిలో సరైనది ఏది? సో 2 మాత్రమే సరైనది. బి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. సో చెత్తరహిత నగరాల కోసం వేస్ట్ టు వెల్త్ అనేది స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 థీమ్ అంటున్నాడు. ఇది రైట్ అవుతుంది. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2019లో మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి ప్రవేశపెట్టింది అంటున్నాడు. సో ఇది మానవ వనరుల అభివృద్ధి శాఖ. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. దీన్ని పట్టణ నిర్మాణ శాఖ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఏది సరైనది అంటున్నాడు. 1 మాత్రమే సరైనది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ క్రింది రాజకీయ పార్టీలను అవి ఏర్పడిన సంవత్సరం ఆధారంగా ఎక్కువ నుండి తక్కువకు పరిగణించండి అంటున్నారు. సో ఇవన్నీ మనకు స్వాతంత్రం కంటే ముందు ఏర్పడిన పార్టీలే. సో మనందరికీ తెలుసు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది 1885లో. ఆ తర్వాత ముస్లిం లీగ్, ఆ తర్వాత శిరోమణి అకాలీదళ్, ఆ తర్వాత 1925లో సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. అంటే 2143 ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు సి అనేది ఆన్సర్ అండి. ఇక్కడ 2142 అని ఉంది. సో ఇక్కడ 3 అని కరెక్షన్ చేసుకోండి. ఇది 2 కాదు 3. సో ఇది మనకు సి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సేలా టన్నెల్కి సంబంధించి అండి. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ ఖమ్మం జిల్లాలో ఉంది అని అంటున్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా అస్సాంలోని గౌహతి, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ మధ్య అన్ని వాతావరణ కనెక్టివిటీని అందించేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మనకు ఆన్సర్ వచ్చేసి 2 సరైనవే. సి ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇటీవల హిందూ మహాసముద్రంలో 2 తుఫాన్లు ఏర్పడాయి. ఒకటి ఆసాని తుఫాన్, అదేవిధంగా ఇంకొకటి కరీం తుఫాన్. సో ఈ 2 తుఫాన్లలో ఆసాని తుఫాను పేరును ఏ దేశం సూచించిందని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనిలో చూసినట్లయితే బంగ్లాదేశ్, మారిషస్, భారత్, అదేవిధంగా శ్రీలంక 4 ఆప్షన్లు ఇచ్చారు. సో ఆన్సర్ అనేది శ్రీలంక అండి. ఆసాని తుఫాను పేరును శ్రీలంక దేశం సూచించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇటీవల సియోల్ డిక్లరేషన్కి సంబంధించి ప్రధానంగా వార్తలు ఉంది. సో సియోల్ డిక్లరేషన్ అనేది దేనితో సంబంధం కలిగి ఉందని అంటున్నాడు. సో అటవీ సంరక్షణ, అదేవిధంగా ఓజోన్ క్షీణించే పదార్థాల తగ్గింపు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్, అదేవిధంగా ఏది కాదని చెప్పేసి 4 అడుగుతున్నాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అండి. అటవీ సంరక్షణకు సంబంధించి సియోల్ డిక్లరేషన్ అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎడారీకరణను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ పార్టీల సమావేశం COP15 ఇటీవల ఎక్కడ జరిగిందని అంటున్నాడు. సో మీరు అందరూ ప్యారిస్, ఫ్రాన్స్ అనే ఆప్షన్ పెడతారు. ఇది రాంగ్ అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి బి, అబిద్దాన్ కోట్ డి ఐవరీలో జరిగింది. సో ప్రపంచ వాతావరణ సదస్సు COP15 మాత్రం ప్యారిస్లో జరిగింది. ఎడారీకరణను ఎదుర్కోవడానికి COP15 అనేది అబిద్దాన్లో మాత్రమే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు శ్రేష్ఠ జీకి సంబంధించి ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. శ్రేష్ఠ జీ అంటే సిస్టమ్స్ రిఫార్మ్స్ ఎండివర్స్ ఫర్ ట్రాన్స్ఫర్డ్ హెల్త్ అచీవ్మెంట్ అనేది ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన కార్యక్రమం అంటున్నాడు. సో ఇది మనకు ఇది రైట్ స్టేట్మెంట్ అండి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కీలకమైన ఆరోగ్య పంపిణీ వ్యవస్థలను మార్చడం శ్రేష్ఠ జీ యొక్క లక్ష్యం అంటున్నాడు. సో ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ అండి. సో ఇది ఉత్తరప్రదేశ్లో కాదు, గుజరాత్లో మంజూరు చేసిన కార్యక్రమం. సో కాబట్టి మనకు ఒకటి మాత్రమే సరైనది. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రతిపాదించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏ గోలకనాథ్ కేసు అంటున్నారు. సో గోలకనాథ్ కేసులో ఏం జడ్జిమెంట్ వచ్చిందండి. పార్లమెంటు ప్రాథమిక హక్కులను మార్చడానికి అధికారం లేదని జడ్జిమెంట్ ఇచ్చింది. అదేవిధంగా ఎస్ఆర్ బొంబాయి కేసులో లౌకికత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని తీర్పిచ్చింది. అదేవిధంగా కేశవానంద భారతి. సో మనకు ఇది ఆన్సర్ అండి, సి. కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ప్రతిపాదించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ కేసు అండి ఇది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్కి సంబంధించి ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఇది కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పులు, కేసుల వివరాలను అందించే డేటాబేస్ అంటున్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది కేవలం సుప్రీంకోర్టు యొక్క తీర్పులే కాదు, దేశంలోని అన్ని కంప్యూటరైజ్డ్ జిల్లా, అదేవిధంగా సబార్డినేట్ కోర్టుల న్యాయ ప్రక్రియలో నిర్ణయాలకు సంబంధించిన డేటాబేస్ను ఇది అందిస్తుంది. సో ఇది రైట్ స్టేట్మెంట్. సో 2 మాత్రమే సరైనది కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చే గ్లోబల్ హెల్త్ లీడర్ అవార్డ్స్ 2022 ఈ క్రింది వాటిలో ఏ సంస్థ గెలుచుకుందని అడుగుతున్నాడు. సో పట్టణ పారిశుద్ధ్య కార్మికులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, అదేవిధంగా ఆశా వర్కర్లు, ఆంధ్రప్రదేశ్ సచివాలయ కార్మికులు అంటున్నారు. సో ఆన్సర్ మనకు ఆశా వర్కర్లు అండి, సి ఆన్సర్ అవుతుంది. ఆశా వర్కర్లు అనేది మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియ అనేది బొగ్గును సంశ్లేషణ వాయువుగా మార్చే ప్రక్రియ, దీనిని సింగాస్ అని కూడా పిలుస్తారు. సో ఈ క్రింది వాటిలో సింగాస్ దేని మిశ్రమం అని అడుగుతున్నారు. సో నీటి ఆవిరి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అని అంటున్నాడు. సో నీటి ఆవిరి బొగ్గు గ్యాసిఫికేషన్ సింగాస్లో ఉండదు. సో అదేవిధంగా హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అంటున్నారు. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారని చెప్పేసి అంటున్నాడు. సో మనకు కేంద్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ అని అడుగుతున్నారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవి ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే అతను తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా గవర్నర్ పదవి ఆకస్మికంగా ఖాళీ ఏర్పడితే ఎవరు గవర్నర్ యొక్క విధులు నిర్వహిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ యొక్క విధులు మాత్రమే నిర్వహిస్తారు, గవర్నర్ పదవిని స్వీకరించడు. సో దీన్ని గుర్తుంచుకోండి, విధులు మాత్రమే నిర్వహిస్తారు గవర్నర్కి సంబంధించి అది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేసేందుకు పెట్టుబడిదారుల కొరకు భారత ప్రభుత్వపు ఆన్లైన్ సింగిల్ పాయింట్ ఇంటర్ఫేస్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. విదేశీ పెట్టుబడుల ఫెసిలిటేషన్ పోర్టల్ అనేది ఎఫ్డిఐలను సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పోర్టల్. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు అరుణ్ 4 ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారండి. సో అరుణ్ 4 ప్రాజెక్ట్ అనేది భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటున్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. సో ఇది భూటాన్కి సంబంధించి కాదు, ఇది నేపాల్లోని ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్. అదేవిధంగా అరుణ్ నది నేపాల్లోని కోసి నది వ్యవస్థలో భాగంగా ఉంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో మనల్ని ఏమడుతున్నారు, ఏది సరైనది అడుగుతున్నారు కాబట్టి 2 మాత్రమే సరైనది. సో ఇది మనకు ఈ మోడల్ క్వశ్చన్ పేపర్కి సంబంధించండి. సో నెక్స్ట్ మన ఛానల్ నుండి నెక్స్ట్ వీడియోస్లో సబ్జెక్టుల వారీగా హిస్టరీకి వేరే, పాలిటీకి వేరే, అదేవిధంగా ఎకానమీకి వేరే వివిధ సబ్జెక్టుల వారీగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.